ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువైన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యెషయా గ్రంథము 9వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. జీవజల ఓటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. ఈ యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన దేవుని యొక్క కృపను బట్టి ప్రభు మనకు అనుగ్రహించబడి ఉన్నాడు అనే సత్యాన్ని ఈ లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. యెషయా గ్రంథము 9వ అధ్యాయం చూస్తున్నప్పుడు ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఆ యేసు క్రీస్తు ప్రభు శిశువుగా జన్మించుట, ఎందువల్ల ఆయన ఈ యొక్క శిశువుగా జన్మించుటకు కారణము ఆయను అనే అంశాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, ఆయన పిల్లలు అనగా ఆయన పిల్లలు రక్తమాంసములలో పాలివారు ఆయన. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడు ఆయను. ఎంత బాగుంది! అనగా మనల్ని కలుసుకోవాలి అనగా, మనతో మాట్లాడాలి అనగా, మనకు ఆ ప్రభు యొక్క ప్రేమను లేక ఆయన సహవాసాన్ని అందించాలి అని అనగా, అక్కడ చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడింది. పాపం వలన అగాధము ఏర్పడింది. అందువలన ఈ యొక్క అగాధములో ఉన్న మానవుని పైకెత్తుటకు ఆ ప్రభు తన యొక్క ఏకైక కుమారుడు, జనతైక కుమారుడు అని కూడా మనము అనవచ్చు. ఏకైక కుమారుడు ఈ లోకమునకు ఈవిగా, శిశువుగా మనకు అనుగ్రహించబడెను. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అని అంటే, మనము నిత్యమైన విమోచనకు కారకుడు కావాలి. కాబట్టి విమోచన మనకు అనుగ్రహించుటకు